ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. ఈ నెల మన్ కీ బాత్కు మరోసారి అందరికీ స్వాగతం. నవంబర్ నెల ఎన్నో స్ఫూర్తులను తీసుకువచ్చింది. కొద్ది రోజుల క్రితం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ హాల్లో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. వందే మాతరానికి 150 ఏళ్లు నిండగా దేశంలో జరగబోయే కార్యక్రమాలకు గొప్ప ప్రారంభం లభించింది. అయోధ్యలోని రామమందిరంపై నవంబర్ 25న ధర్మధ్వజారోహణం జరిగింది. అదే రోజు కురుక్షేత్రంలోని జ్యోతిసర్లో పాంచజన్య స్మారకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, కొద్ది రోజుల క్రితమే నేను హైదరాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద లీఫ్ ఇంజిన్ MRO ఫెసిలిటీని ప్రారంభించాను. ఎయిర్ క్రాఫ్ట్ల మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవర్హాల్ రంగంలో భారతదేశం యొక్క చాలా పెద్ద ముందడుగు ఇది. గత వారం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో INS మహేను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. గడిచిన వారంలోనే భారతదేశ స్పేస్ ఎకోసిస్టమ్కు స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ కొత్త ఊపును ఇచ్చింది. ఇది భారతదేశం యొక్క కొత్త ఆలోచనకు, ఇన్నోవేషన్కు, యూత్ పవర్కు ప్రతిబింబంగా నిలిచింది. మిత్రులారా, వ్యవసాయ రంగంలో కూడా దేశం గొప్ప విజయాన్ని సాధించింది. భారతదేశం 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తితో ఒక చారిత్రాత్మక రికార్డును సృష్టించింది. 357 మిలియన్ టన్నులు. 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 100 మిలియన్ టన్నులు పెరిగింది. క్రీడా ప్రపంచంలో కూడా భారతదేశ పతాకం ఎగిరింది. కొద్ది రోజుల క్రితమే భారతదేశానికి కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం కూడా లభిస్తుందని ప్రకటించబడింది. ఇవి గొప్ప విజయాలు. ఇది దేశానిది, దేశవాసులది. ఇక మన్ కీ బాత్ ఇటువంటి దేశ ప్రజల విజయాలను, ప్రజల సామూహిక ప్రయత్నాలను సామాన్య ప్రజల ముందుకు తీసుకురావడానికి ఒక అద్భుతమైన వేదిక. మిత్రులారా, మనసులో పట్టుదల ఉంటే సామూహిక శక్తిపై, ఒక జట్టులా పనిచేయడంపై నమ్మకం ఉంటే, పడినా మళ్లీ లేచి నిలబడే ధైర్యం ఉంటే, అప్పుడు ఎంతటి కఠినమైన పనిలోనైనా విజయం ఖాయం అవుతుంది. శాటిలైట్లు, GPS సిస్టమ్ ఏవీ లేకుండా, నావిగేషన్ చేయడానికి సౌకర్యాలేమీ లేకుండా ఉన్న ఆ రోజులను ఊహించుకోండి. అప్పుడు కూడా మన నావికులు పెద్ద పెద్ద ఓడలను తీసుకుని సముద్రంలోకి వెళ్లి నిర్దేశిత ప్రదేశాలకు చేరుకునేవారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు సముద్రాన్ని దాటి అనంతమైన అంతరిక్షపు ఎత్తులను కొలుస్తున్నాయి. అక్కడ కూడా అదే పరిస్థితి. GPS సిస్టమ్ లేదు, కమ్యూనికేషన్ వ్యవస్థలేవీ లేవు. మరి మనం ముందుకు ఎలా సాగుతాం? మిత్రులారా, కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో నా దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ఇస్రో యొక్క ఒక ప్రత్యేకమైన డ్రోన్ పోటీకి సంబంధించినది. ఈ వీడియోలో మన దేశ యువత, ముఖ్యంగా మన జెన్జీ, అంగారక గ్రహం లాంటి వాతావరణంలో డ్రోన్లను ఎగురవేయడానికి ప్రయత్నించారు. డ్రోన్లు ఎగిరేవి, కొన్ని సెకన్ల పాటు సరిగానే ఉండేవి. తర్వాత అకస్మాత్తుగా నేలపై పడిపోయేవి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక్కడ ఎగురుతున్న డ్రోన్లలో GPS సపోర్ట్ అస్సలు ఉండదు. అంగారక గ్రహంపై GPS ఉండటం సాధ్యం కాదు. అందువల్ల డ్రోన్కు బయటి నుంచి ఎటువంటి సంకేతాలు అందవు, గైడెన్స్ కూడా లభించదు. డ్రోన్ తన సొంత కెమెరాలు, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ సహాయంతో ఎగరవలసి ఉంది. ఆ చిన్న డ్రోన్ నేల మీద ఉన్న నమూనాలను గుర్తించాలి, ఎత్తును కొలవాలి, అడ్డంకులను చూసుకుని సురక్షితంగా దిగడానికి దానంతట అదే దారిని వెతుక్కోవాలి. అందువల్లనే డ్రోన్లు కూడా ఒకదాని తర్వాత ఒకటి కింద పడిపోతూ ఉన్నాయి. మిత్రులారా, ఈ పోటీలో ఒక పూణే యువ బృందం కొంతవరకు విజయం సాధించింది. వారి డ్రోన్ కూడా చాలాసార్లు పడింది, క్రాష్ అయింది.
కానీ వారు ఓటమిని అంగీకరించలేదు. అనేక ప్రయత్నాల తర్వాత ఈ బృందం యొక్క డ్రోన్ అంగారక గ్రహ వాతావరణంలో కొంతసేపు విజయవంతంగా ఎగిరింది. మిత్రులారా, ఈ వీడియో చూస్తుంటే నా మనసులో మరో దృశ్యం మెదిలింది. చంద్రయాన్-2 మనతో సంపర్కం కోల్పోయిన ఆ రోజు. కొన్ని రోజుల పాటు దేశం, అలాగే కొంతసేపు శాస్త్రవేత్తలు నిరాశ చెందారు. కానీ మిత్రులారా, ఆ వైఫల్యం వారిని ఆపలేదు. అదే రోజు వారు చంద్రయాన్-3 విజయగాథను రాయడం ప్రారంభించారు. ఇదే కారణం. చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేసినప్పుడు అది కేవలం ఒక మిషన్ విజయం మాత్రమే కాదు. అది వైఫల్యం నుండి పుట్టిన విశ్వాసం యొక్క విజయం. ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుల కళ్ళలో నాకు అదే మెరుపు కనిపించింది. ప్రతిసారి నేను మన యువత యొక్క పట్టుదలని, శాస్త్రవేత్తల అంకితభావాన్ని చూసినప్పుడు నా మనసు ఉత్సాహంతో నిండిపోతుంది. యువత యొక్క ఈ పట్టుదలే వికసిత భారత్ యొక్క అతిపెద్ద శక్తి. నా ప్రియమైన దేశవాసులారా, మీ అందరికీ తేనె యొక్క మాధుర్యం తప్పకుండా పరిచయమే ఉంటుంది. కానీ తరచుగా మనకు ఇది తెలియదు. దాని వెనుక ఎంతమంది శ్రమ ఉందో, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో, మరియు ప్రకృతితో ఎంత అందమైన సమన్వయం ఉందో. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లోని పర్వత ప్రాంతాలలో వన తులసి అంటే సులాయ్. సులాయ్ పువ్వుల నుండి ఇక్కడి తేనెటీగలు చాలా చక్కని తేనెను తయారు చేస్తాయి. అది తెలుపు రంగు తేనె. దీనిని రాంబన్ సులాయ్ హనీ అని పిలుస్తారు. కొన్ని సంవత్సరాల క్రితమే రాంబన్ సులాయ్ హనీకి జిఐ ట్యాగ్ లభించింది. ఆ తర్వాత ఈ తేనెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. మిత్రులారా, దక్షిణ కన్నడ జిల్లాలోని పుత్తూరులోని వృక్ష సంపద తేనె ఉత్పత్తికి అత్యుత్తమమైనదని అంటారు. ఇక్కడ గ్రామజన్య అనే రైతు సంస్థ ప్రకృతి ప్రసాదించిన ఈ బహుమతికి కొత్త దిశను చూపిస్తోంది. గ్రామజన్య ఇక్కడ ఒక ఆధునిక ప్రాసెసింగ్ యూనిట్ను, ల్యాబ్ను ఏర్పాటు చేసింది. బాట్లింగ్, స్టోరేజ్ మరియు డిజిటల్ ట్రాకింగ్ వంటి సౌకర్యాలు జోడించారు. ఇప్పుడు ఇదే తేనె బ్రాండెడ్ ఉత్పత్తిగా మారి గ్రామాల నుండి నగరాలకు చేరుతోంది. దీనివల్ల 2,500,000కు పైగా రైతులకు ప్రయోజనం చేకూరింది. మిత్రులారా, కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో శివగంగ కాళింజియా అనే సంస్థ యొక్క ప్రయత్నం కూడా చాలా ప్రశంసనీయం. వీరి ద్వారా ఇక్కడ ప్రతి సభ్యునికి ప్రారంభంలో 2 బీ బాక్స్లు ఇవ్వబడతాయి. ఇలా ఈ సంస్థ ఎందరో రైతులను తమ ప్రచారంలో భాగస్వాములను చేసింది. ప్రస్తుతం ఈ సంస్థలోని రైతులు కలిసి తేనెను తీసి చక్కటి ప్యాకేజింగ్ చేసి స్థానిక మార్కెట్కు చేరువేస్తున్నారు. దీనివల్ల వారికి లక్షల్లో ఆదాయం కూడా వస్తోంది. ఇలాంటిదే ఒక ఉదాహరణ నాగాలాండ్లోని క్లిఫ్ హనీ హంటింగ్. నాగాలాండ్లోని చోక్లాంగన్ గ్రామంలో చియామని యాంగన్ తెగవారు శతాబ్దాలుగా తేనెను సేకరించే పని చేస్తున్నారు. ఇక్కడ తేనెటీగలు చెట్ల మీద కాకుండా ఎత్తైన కొండలపై తమ గూళ్లను కట్టుకుంటాయి. అందువల్ల తేనెను తీసే పని కూడా చాలా ప్రమాదకరమైనది. అందుకే ఇక్కడి ప్రజలు ముందుగా తేనెటీగలతో సౌమ్యంగా మాట్లాడతారు, వాటి అనుమతి తీసుకుంటారు. ఈరోజు తాము తేనెను తీసుకోవడానికి వచ్చామని వాటికి చెబుతారు. ఆ తర్వాత తేనెను తీస్తారు. మిత్రులారా, ఈరోజు భారతదేశం తేనె ఉత్పత్తిలో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. 11 సంవత్సరాల క్రితం దేశంలో తేనె ఉత్పత్తి 76,000 మెట్రిక్ టన్నులుగా ఉండేది. ఇప్పుడు అది 1,50,000 మెట్రిక్ టన్నులకు పైగా పెరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలలో తేనె ఎగుమతి కూడా 3 రెట్ల కంటే ఎక్కువగా పెరిగింది. హనీ మిషన్ కార్యక్రమం కింద ఖాదీ గ్రామోద్యోగ్ కూడా 2,25,000కు పైగా బీ బాక్సులను ప్రజలకు పంపిణీ చేసింది. దీంతో వేలాది మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభించాయి. అంటే దేశంలోని వివిధ ప్రాంతాలలో తేనె యొక్క మాధుర్యం పెరుగుతోంది. ఈ మాధుర్యం రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతోంది. నా ప్రియమైన దేశవాసులారా, హర్యానాలోని కురుక్షేత్రంలో మహాభారత్ యుద్ధం జరిగింది. ఇది మనందరికీ తెలుసు.
కానీ ఇప్పుడు మీరు ఆ యుద్ధ అనుభవాన్ని అక్కడి మహాభారత్ అనుభవ కేంద్రంలో కూడా ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. ఈ అనుభవ కేంద్రంలో మహాభారత్ గాథను 3D లైట్ అండ్ సౌండ్ షో మరియు డిజిటల్ టెక్నిక్తో ప్రదర్శిస్తున్నారు. నేను నవంబర్ 25వ తేదీన కురుక్షేత్రం వెళ్ళినప్పుడు ఈ అనుభవ కేంద్రంలోని అనుభవం నన్ను ఆనందంతో నింపేసింది. మిత్రులారా, కురుక్షేత్రంలో బ్రహ్మ సరోవర్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ గీతా మహోత్సవంలో పాల్గొనడం కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దివ్య గ్రంథమైన గీత నుండి ప్రేరణ పొందడం చూసి నేను చాలా ప్రభావితమయ్యాను. ఈ మహోత్సవంలో యూరప్ మరియు సెంట్రల్ ఆసియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో సౌదీ అరేబియాలో మొదటిసారిగా ఒక బహిరంగ వేదికపై గీతను ప్రదర్శించారు. యూరప్లోని లాట్వియాలో కూడా ఒక చిరస్మరణీయ గీతా మహోత్సవం నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో లాట్వియా, ఎస్టోనియా, లిథువేనియా మరియు అల్జీరియా కళాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిత్రులారా, భారతదేశపు గొప్ప సంస్కృతిలో శాంతి, కరుణా భావనలు సర్వోన్నతమైనవి. మీరు రెండవ ప్రపంచ యుద్ధాన్ని ఊహించుకోండి. నలువైపులా వినాశకరమైన భయానక వాతావరణం నెలకొని ఉన్నప్పుడు, అటువంటి క్లిష్ట సమయంలో గుజరాత్లోని నవానగర్కు చెందిన జామ్ సాహెబ్ మహారాజా దిగ్విజయ్ సింహ్జీ చేసిన గొప్ప పని, అది ఈనాటికి మనకు స్ఫూర్తినిస్తుంది. ఆ సమయంలో జామ్ సాహెబ్ వ్యూహాత్మక కూటమి గురించి గాని, యుద్ధ వ్యూహం గురించి గాని ఆలోచించలేదు. బదులుగా ప్రపంచ యుద్ధం మధ్యలో ఎలా పోలిష్ యూదు పిల్లలను రక్షించాలనేది ఆయన ఆందోళన. ఆయన అప్పుడు గుజరాత్లో వేలాది మంది పిల్లలకు ఆశ్రయం కల్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇది నేటికి ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. కొద్ది రోజుల క్రితం దక్షిణ ఇజ్రాయెల్లోని మోషవ్ నెవాటింలో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది చాలా విశిష్టమైన గౌరవం. గతేడాది పోలెండ్లోని వార్సాలో జామ్ సాహెబ్ స్మారక చిహ్నం వద్ద శ్రద్ధాంజలి ఘటించే భాగ్యం నాకు లభించింది. ఆ క్షణం నాకు చిరస్మరణీయంగా ఉంటుంది. నా ప్రియమైన దేశవాసులారా, కొద్ది రోజుల క్రితం నేను సహజ వ్యవసాయంపై ఒక భారీ సదస్సులో పాల్గొనడానికి కోయంబత్తూరు వెళ్ళాను. దక్షిణ భారతదేశంలో సహజ వ్యవసాయంపై జరుగుతున్న ప్రయత్నాలను చూసి నేను చాలా ప్రభావితుడనయ్యాను. ఎందరో యువత, ఉన్నత అర్హతలు కలిగిన నిపుణులు ఇప్పుడు సహజ వ్యవసాయ రంగాన్ని ఎంచుకుంటున్నారు. నేను అక్కడి రైతులతో మాట్లాడాను, వారి అనుభవాలను తెలుసుకున్నాను. సహజ వ్యవసాయం భారతదేశపు ప్రాచీన సంప్రదాయాలలో ఒక భాగం మరియు భూమాతను రక్షించడానికి దీన్ని నిరంతరం ప్రోత్సహించడం మనందరి కర్తవ్యం. మిత్రులారా, ప్రపంచంలోనే అత్యంత పురాతన భాష మరియు ప్రపంచంలోని అత్యంత పురాతన నగరాలలో ఒకటి. ఈ రెండింటి సంగమం ఎల్లప్పుడూ అద్భుతంగా ఉంటుంది. నేను కాశీ తమిళ సంగమం గురించి మాట్లాడుతున్నాను. డిసెంబర్ 2వ తేదీ నుండి కాశీలోని నమోఘాట్లో గాల్గవ కాశీ తమిళ సంగమం ప్రారంభం కాబోతోంది. ఈసారి కాశీ తమిళ సంగమం యొక్క థీమ్ చాలా ఆసక్తికరంగా ఉంది. లెర్న్ తమిళ్, తమిళ్ కర్కలం, కాశీ తమిళ సంగమం. తమిళ భాషపై మక్కువ ఉన్న వారందరికీ ఇది ఒక ముఖ్యమైన వేదికగా మారింది. కాశీ ప్రజలతో మాట్లాడినప్పుడల్లా కాశీ తమిళ సంగమంలో భాగం కావడం తమకు ఎంతో ఆనందమని వారు ఎప్పుడూ చెబుతారు. వారికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు కొత్త వ్యక్తులను కలవడానికి అవకాశం లభిస్తుంది. ఈసారి కూడా కాశీ వాసులు పూర్తి ఉత్సాహంతో తమిళనాడు నుండి వచ్చేవారికి స్వాగతం పలకడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. మీరందరూ తప్పకుండా కాశీ తమిళ సంగమంలో భాగం కావాలని నేను కోరుతున్నాను. దీనితో పాటు మరిన్ని అటువంటి వేదికల గురించి కూడా ఆలోచించండి. వాటి ద్వారా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి బలోపేతం అవుతుంది. ఇక్కడ నేను మరోసారి చెప్పాలనుకుంటున్నాను, తమిళ్ కళాచారం ఉయర్వాణద, తమిళ్ మోలి
ఉయర్వానద తమిళ్ ఇండియావిన్ పేరుమిదం. ప్రియమైన ప్రజలారా, భారత రక్షణ వ్యవస్థకు బలం చేకూరినప్పుడు ప్రతి భారతీయుడు గర్వపడతాడు. గత వారం ముంబైలో భారత నౌకా దళంలోకి ఐఎన్ఎస్ మాహేను ప్రవేశపెట్టారు. కొంతమందిలో దీని స్వదేశీ డిజైన్ గురించి చాలా చర్చ జరిగింది. అదే సమయంలో పుదుచ్చేరి మరియు మలబార్ తీర ప్రజలు దాని పేరుకే సంతోషించారు. వాస్తవానికి దీనికి మాహే అనే పేరు ఆ ప్రదేశం మాహే పేరు మీద పెట్టబడింది. దానికి గొప్ప చారిత్రక వారసత్వం ఉంది. కేరళ మరియు తమిళనాడుకు చెందిన చాలామంది ప్రజలు ఈ యుద్ధ నౌక చిహ్నం ఉరుమి మరియు కలరిపేట్టు సాంప్రదాయకమైన వంగే కత్తిలా కనిపిస్తుందని గమనించారు. మన నౌకాదళం చాలా వేగంగా ఆత్మనిర్భరత వైపు అడుగులు వేయడం మనందరికీ గర్వకారణం. డిసెంబర్ 4వ తేదీన మన నౌకాదళ దినోత్సవాన్ని కూడా జరుపుకోబోతున్నాం. ఈ అవకాశం మన సైనికుల అద్వితీయమైన ధైర్య సాహసాలను మరియు పరాక్రమాన్ని గౌరవించే ఒక ప్రత్యేకమైన రోజు. మిత్రులారా, నేవీకి సంబంధించిన పర్యాటకంపై ఆసక్తి ఉన్నవారికి మన దేశంలో వారు సందర్శించి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. దేశ్ పశ్చిమ తీరంలో గుజరాత్లోని సోమనాథ్ సమీపంలో డయ్యూ అనే జిల్లా ఉంది. డయ్యూలో ఐఎన్ఎస్ కుక్రీకి అంకితం చేయబడిన కుక్రీ మెమోరియల్ అండ్ మ్యూజియం ఉంది. అదేవిధంగా గోవాలో నేవల్ ఏవియేషన్ మ్యూజియం ఉంది. ఇది ఆసియాలోనే ఒక ప్రత్యేకమైన సంగ్రహాలయం. ఫోర్ట్ కొచ్చిలోని ఐఎన్ఎస్ ద్రోణాచార్యలో ఇండియన్ నేవల్ మారిటైమ్ మ్యూజియం ఉంది. ఇక్కడ మన దేశ సముద్రయాన చరిత్రను, భారత్ నౌకాదళ పరిణామాన్ని చూడవచ్చు. శ్రీ విజయపురం, దీనిని గతంలో పోర్ట్ బ్లెయిర్ అని పిలిచేవారు. అక్కడ ఉన్న సముద్రిక నేవల్ మెరైన్ మ్యూజియం ఆ ప్రాంతపు గొప్ప చరిత్రను తెలియజేయడానికి ప్రసిద్ధి చెందింది. కార్వార్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్లో ఉన్న వార్షిప్ మ్యూజియంలో క్షిపణులు, ఆయుధాల రెప్లికాలు ఉన్నాయి. విశాఖపట్నంలో కూడా భారత్ నౌకాదళానికి సంబంధించిన సబ్మెరైన్, హెలికాప్టర్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. నేను మీ అందరినీ, ముఖ్యంగా సైనిక చరిత్రపై ఆసక్తి ఉన్న వారిని కోరుతున్నాను, మీరు ఈ మ్యూజియంలను తప్పక సందర్శించండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, శీతాకాలం వచ్చేసింది. దానితో పాటే శీతాకాల పర్యాటక సమయం కూడా వచ్చింది. ప్రపంచంలోని అనేక దేశాలు శీతాకాలంలో జరిగే పర్యాటకాన్ని, వింటర్ టూరిజంను తమ ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఆధారంగా మార్చుకున్నాయి. అనేక దేశాలలో ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వింటర్ ఫెస్టివల్స్ మరియు వింటర్ స్పోర్ట్స్ మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు విభాగాలు స్కీయింగ్, స్నోబోర్డింగ్, స్నో ట్రాకింగ్, ఐస్ క్లైంబింగ్ మరియు ఫ్యామిలీ స్నో పార్క్స్ వంటి అనుభవాలకు తమదైన గుర్తింపును తెచ్చుకున్నాయి. వారు తమ వింటర్ ఫెస్టివల్స్ను కూడా ప్రపంచ ఆకర్షణగా మార్చారు. మిత్రులారా, మన దేశంలో కూడా వింటర్ టూరిజంకు కావలసిన అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. మన వద్ద పర్వతాలు కూడా ఉన్నాయి, సంస్కృతి కూడా ఉంది, సాహసానికి అపరిమిత అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఉత్తరాఖండ్ వింటర్ టూరిజం ప్రజలను చాలా ఆకర్షిస్తోంది. శీతాకాలంలో ఔలీ, మున్సియారీ, చోప్తా మరియు డెహ్రా వంటి ప్రదేశాలు ప్రజాదరణ పొందుతున్నాయి. కొన్ని వారాల క్రితం పితోర్గఢ్ జిల్లాలో 14,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఆది కైలాస్లో రాష్ట్రంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ అల్ట్రా రన్ మారథాన్ నిర్వహించబడింది. ఇందులో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి 750 మందికి పైగా అథ్లెట్లు పాల్గొన్నారు. 60 కిలోమీటర్ల పొడవైన ఆది కైలాస పరిక్రమ రన్ ప్రారంభం గడ్డకట్టే చలిలో ఉదయం 5 గంటలకు జరిగింది. అంత చలి ఉన్నప్పటికీ ప్రజల ఉత్సాహం చూడముచ్చటగా ఉంది. 3 సంవత్సరాల క్రితం వరకు కేవలం 2,000 కన్నా తక్కువ పర్యాటకులు వచ్చే ఆది కైలాస యాత్రకు
ఇప్పుడు ఈ సంఖ్య కూడా 30,000కు పైగా పెరిగింది. మిత్రులారా, కొన్ని వారాల్లో ఉత్తరాఖండ్లో వింటర్ గేమ్స్ కూడా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, సాహస ప్రియులు మరియు క్రీడలతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కార్యక్రమం పట్ల ఉత్సాహంగా ఉన్నారు. స్కీయింగ్ అయినా, స్నోబోర్డింగ్ అయినా, మంచుపై జరిగే అనేక క్రీడల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ వింటర్ టూరిజంను పెంచడానికి కనెక్టివిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కూడా దృష్టి పెట్టింది. హోమ్స్టే కోసం కొత్త విధానం కూడా రూపొందించారు. మిత్రులారా, శీతాకాలంలో వేడ్ ఇన్ ఇండియా ప్రచారానికి కూడా ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. శీతాకాలపు బంగారు ఎండ అయినా, పర్వతాల నుండి దిగివచ్చే పొగమంచు దుప్పటి అయినా, అప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ల కోసం పర్వతాలు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అనేక వివాహాలు ఇప్పుడు ప్రత్యేకంగా గంగా నది ఒడ్డున జరుగుతున్నాయి. మిత్రులారా, ఈ శీతాకాలపు రోజులలో హిమాలయ లోయలు జీవితాంతం గుర్తుండిపోయే ఒక అనుభూతిని అందిస్తాయి. ఒకవేళ మీరు ఈ శీతాకాలంలో ఎక్కడికైనా వెళ్ళాలని ఆలోచిస్తున్నారా? అయితే హిమాలయ లోయలను కూడా తప్పకుండా పరిగణించండి. మిత్రులారా, కొన్ని వారాల క్రితం నేను భూటాన్ వెళ్ళాను. అటువంటి పర్యటనలో వివిధ రకాల సంభాషణలు మరియు చర్చలకు అవకాశం లభిస్తుంది. నా ఈ పర్యటనలో నేను భూటాన్ రాజు, ప్రస్తుత రాజుగారి తండ్రి, ఆయన కూడా గతంలో రాజుగా ఉన్నారు, అక్కడి ప్రధానమంత్రి మరియు ఇతర వ్యక్తులను కలిశాను. ఈ సమయంలో ప్రతి ఒక్కరి నుండి ఒక విషయం తప్పకుండా వినవచ్చింది. వారందరూ అక్కడ బౌద్ధ అవశేషాలు అంటే భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను పంపినందుకు భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది విన్నప్పుడల్లా నా హృదయం గర్వంతో నిండిపోయింది. మిత్రులారా, భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాల పట్ల అనేక ఇతర దేశాలలో కూడా ఇలాంటి ఉత్సాహమే కనిపించింది. గత నెలలోనే నేషనల్ మ్యూజియం నుండి ఈ పవిత్ర అవశేషాలను రష్యాలోని కల్మికియాకు తీసుకువెళ్లారు. ఇక్కడ బౌద్ధమతానికి విశేష ప్రాముఖ్యత ఉంది. నాకు చెప్పిన దాని ప్రకారం వాటి దర్శనం కోసం రష్యాలోని సుదూర్ ప్రాంతాల నుండి కూడా చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఈ పవిత్ర అవశేషాలను మంగోలియా, వియత్నాం మరియు థాయిలాండ్కు కూడా తీసుకువెళ్లారు. ప్రతిచోటా ప్రజల నుండి అపారమైన ఉత్సాహం కనిపించింది. వాటి దర్శనం కోసం థాయిలాండ్ రాజు కూడా వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాల పట్ల ఇటువంటి గాఢమైన అనుబంధాన్ని చూసి మనసు ఉప్పొంగిపోతుంది. ఇలాంటి ఒక ప్రయత్నం ఏ విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఏకం చేసే మాధ్యమంగా మారుతుందో వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. ప్రియమైన దేశవాసులారా, నేను మీ అందరితో ఎల్లప్పుడూ వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రాన్ని అనుసరించమని చెబుతుంటాను. కొద్ది రోజుల క్రితం G20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఎందరో ప్రపంచ నాయకులకు బహుమతులు ఇచ్చే విషయం వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్పాను, వోకల్ ఫర్ లోకల్. నేను దేశవాసుల తరఫున ప్రపంచ నాయకులకు అందించిన బహుమతులలో ఈ భావనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. G20లో నేను దక్షిణాఫ్రికా అధ్యక్షునికి నటరాజు కాంస్య విగ్రహాన్ని బహూకరించాను. ఇది తమిళనాడులోని తంజావూరు సాంస్కృతిక వారసత్వంలో చోళుల కాలం నాటి అద్భుతమైన శిల్పలకు ఉదాహరణ. కెనడా ప్రధానమంత్రికి వెండి అశ్వ ప్రతికృతినిచ్చాను. ఇది రాజస్థాన్లోని ఉదయపూర్కు చెందిన అద్భుతమైన శిల్పకళను ప్రదర్శిస్తుంది. జపాన్ ప్రధానమంత్రికి వెండి బుద్ధుని ప్రతికృతిని బహూకరించాను. ఇందులో తెలంగాణ మరియు కరీంనగర్కు చెందిన ప్రసిద్ధ సిల్వర్ క్రాఫ్ట్ నైపుణ్యం కనిపిస్తుంది. ఇటలీ ప్రధానమంత్రికి పువ్వుల ఆకృతులతో కూడిన సిల్వర్ మిర్రర్ను బహుమతిగా ఇచ్చాను. ఇది కూడా కరీంనగర్కు చెందిన సాంప్రదాయ లోహ శిల్పకళను ప్రదర్శిస్తుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రికి నేను బ్రాస్ ఉర్లీ బహూకరించాను. ఇది కేరళలోని మన్నార్కు చెందిన ఒక అద్భుతమైన శిల్పం. నా ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచం భారతదేశపు శిల్పాలు, కళ, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలి. మన చేతి వృత్తుల వారి ప్రతిభకు ప్రపంచ వేదిక లభించాలి. మిత్రులారా,
వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తిని దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ జీవితంలో భాగంగా చేసుకోవడం సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మీరు పండుగల కొనుగోళ్ల కోసం మార్కెట్కు వెళ్ళినప్పుడు మీరందరూ ఒక విషయం గమనించి ఉంటారు. ప్రజల ఎంపికలలో మరియు ఇళ్లకు వచ్చే వస్తువులలో దేశం స్వదేశీ వైపు మళ్లుతోందనే స్పష్టమైన సంకేతం కనిపించింది. ప్రజలు తమకు తాముగా భారతీయ ఉత్పత్తులను ఎంచుకుంటున్నారు. ఈ మార్పును చిన్న దుకాణదారులు కూడా గమనించారు. ఈసారి యువత కూడా వోకల్ ఫర్ లోకల్ ప్రచారానికి ఊపునిచ్చింది. రాబోయే కొద్ది రోజుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సర సందర్భంగా కొనుగోళ్లకు కొత్త పర్వం మొదలు కాబోతోంది. నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోండి. అవే కొనండి. దేశంలో తయారైనవే, దేశవాసుల శ్రమతో కూడుకున్నవే అమ్మండి. ప్రియమైన దేశవాసులారా, భారత క్రీడల పరంగా ఈ నెల సూపర్ హిట్ అయింది. భారత మహిళా జట్టు ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలవడంతో ఈ నెల ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత కూడా మైదానంలో మరింత ఉత్సాహం కనిపించింది. కొన్ని రోజుల క్రితం టోక్యోలో డెఫ్ ఒలింపిక్స్ జరిగాయి. అక్కడ భారత్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 20 పతకాలు సాధించింది. మన మహిళా క్రీడాకారులు కూడా కబడ్డీ ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించారు. టోర్నమెంట్ అంతటా వారు అద్భుతమైన ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో కూడా మన క్రీడాకారుల ప్రదర్శన అద్భుతంగా ఉంది. అక్కడ వారు 20 పతకాలు గెలుచుకున్నారు. మిత్రులారా, దీనికంటే ఎక్కువగా చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే మన మహిళల జట్టు బ్లైండ్ క్రికెట్ ప్రపంచ కప్ గెలవడం. గొప్ప విషయం ఏమిటంటే మన జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఈ టోర్నమెంట్ను గెలుచుకుంది. దేశవాసులు ఈ జట్టులోని వారందరినీ చూసి చాలా గర్వపడుతున్నారు. నేను ఈ జట్టును ప్రధానమంత్రి నివాసంలో కలిశాను. నిజంగా ఈ జట్టు యొక్క ధైర్యం, వారి స్ఫూర్తి మనకు ఎంతో నేర్పిస్తుంది. ఈ విజయం మన క్రీడా చరిత్రలో అతిపెద్ద విజయాలలో ఒకటి. ఇది ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. మిత్రులారా, ఈ రోజుల్లో మన దేశంలో ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అనే కొత్త క్రీడా సంస్కృతి కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ అంటే నా ఉద్దేశం మీ పరిమితులను పరీక్షించే క్రీడా కార్యకలాపాలు అని. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మారథాన్ మరియు బైకథాన్ వంటి ప్రత్యేక ఈవెంట్లు కొద్దిమందికి మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. దేశవ్యాప్తంగా ప్రతి నెల 1500కు పైగా ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ ఈవెంట్లు జరుగుతాయని నాకు చెప్పబడింది. ఈ ఈవెంట్లలో పాల్గొనడానికి అథ్లెట్లు సుదూర ప్రాంతాలకు వెళ్తారు. మిత్రులారా, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్కు ఒక ఉదాహరణ ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్. మీకు ఒక రోజు కన్నా తక్కువ సమయం ఉంది. మీరు ఈ 3 పనులు చేయాలని మీకు ఇలా చెప్పినట్లయితే మీరు ఊహించండి. సముద్రంలో 4 కిలోమీటర్లు ఈదడం, 180 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం మరియు సుమారు 42 కిలోమీటర్ల మారథాన్ పరుగు. అప్పుడు మీరు ఇది ఎలా సాధ్యమని ఆలోచిస్తారు. కానీ ఉక్కు సంకల్పం ఉన్నవారు ఈ పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అందుకే దీనిని ఐరన్ మ్యాన్ ట్రయాథ్లాన్ అని అంటారు. ఈ మధ్య గోవాలో ఇలాంటి ఒక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలలో కూడా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇలాంటి మరెన్నో పోటీలు కూడా ఉన్నాయి. అవి మన యువ మిత్రుల మధ్య చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ రోజులో చాలామంది ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ వంటి వాటిలో పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. మిత్రులారా, ఇవన్నీ ఫిట్నెస్ను ప్రోత్సహించే విషయాలు. మిత్రులారా, ప్రతి నెల
మిమ్మల్ని కలవడం నాకు ఎప్పుడూ ఒక కొత్త అనుభవం. మీ గాథలు, మీ ప్రయత్నాలు నన్ను కొత్తగా ప్రేరేపిస్తాయి. మీ సందేశాలలో మీరు పంపే సూచనలు, మీరు పంచుకునే అనుభవాలు మాకు ఈ కార్యక్రమంలో భారత వైవిధ్యాన్ని పొందుపరచడానికి ప్రేరణను అందిస్తాయి. మనం వచ్చే నెల కలిసినప్పుడు అప్పుడు 2025 ముగియబోతోంది. దేశంలోని చాలా ప్రాంతాలలో ఇక చలి కూడా పెరుగుతుంది. ఈ శీతాకాలంలో మీరు మీ గురించి, మీ కుటుంబం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించండి. వచ్చే నెల మనం కొన్ని కొత్త విషయాలు, కొత్త వ్యక్తిత్వాల గురించి చర్చిద్దాం. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.